అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో మనం పంచోపప్రాణములు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను చెప్పడం జరిగింది. పంచోపప్రాణములు అంటే ఏంటో మళ్ళీ ఇంకొకసారి ఈ వీడియోలో నేను చెప్తాను. ఇక ఈ పంచోపప్రాణములు మనలో చేసేటటువంటి అంటే మానవ శరీరంలో ఎటువంటి పనులను చేస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది చేసే పనుల గురించి తెలుసుకునే ముందు ఇంకొకసారి నెమరు వేసుకుందాం. ఈ పంచోపప్రాణములు అనేవి ఏంటి అనేది. ఓకే, ఫస్ట్ ఇది నాగావాయు, రెండోది కూర్మ, మూడోది కృకర, 4 దేవదత్త, 5 ధనంజయ. వీటిని పంచోపప్రాణములు అంటారు. వీటిని 5 మైనర్ ఫోర్సెస్ అని కూడా అంటారు. పంచ మహాప్రాణాలని 5 మేజర్ ఫోర్సెస్ అని అంటే వాటిని ద గ్రాండ్ ఫోర్సెస్ అన్నమాట. వాటికి ఇవి సపోర్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి పిల్లగా అంటే పెద్ద కాలుకి పిల్ల కాలుకి సహాయం చేసినట్లు లేదా పెద్ద కాలుకి పిల్ల కాలులుగా వర్క్ చేసినట్లు వీటికి సబ్గా వర్క్ చేస్తూ ఉంటారు. అందుకే వీటిని ఉపవాయువులు అంటారు. సో ఇవి మనలో ఏ పనులు చేస్తాయో చూద్దాం. ఈ నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయవాయువు. నాగావాయువు, ఈ నాగావాయువు అనేది ఉదాన వాయువుకి ఉపవాయువుగా పనిచేస్తూ ఉంటుంది. ఉపవాయువుగా పనిచేస్తూ మనలో దగ్గడం, తుమ్మడం, వాంతులు చేసుకోవడం ఇలాంటి పనులన్నీ కూడా ఈ వాయువు వల్లే జరుగుతుందన్నమాట. ఒకవేళ ఈ వాయువు కనుక సరిగ్గా పనిచేయనట్లయితే ఇవేవి మనం చేయలేమన్నమాట. దాదాపుగా ఉదాన వాయువు చేసే పనులు ఇది కూడా చేస్తూ ఉంటుంది. ఇకపోతే రెండోది కూర్మ. ఈ కూర్మ వాయువు అనేది ఏం చేస్తుందంటే కనురెప్పలు అంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ఐస్. ఓకే, కనురెప్పలు మూసుకోవడం తెరుచుకోవడం జరుగుతుందంటే ఈ కూర్మ వాయువు యొక్క సహాయ సహకారాలతోనే అలా ఒక కూర్మ వాయువు ఒకవేళ సరిగ్గా పనిచేయనట్లయితే మనం కనురెప్పలు మూసుకోవడం కానీ తెరవడం కానీ మనం ఖచ్చితంగా చేయలేం. అదేవిధంగా మన బాడీలో ఉండే పార్ట్స్ కూడా కాంట్రాక్ట్ అండ్ ఎక్స్పాన్షన్ కూడా జరగడానికి కూడా కారణం ఈ కూర్మ వాయువే. ఇకపోతే మూడోది కృకర. ఈ కృకర అనేది ఏం చేస్తుందంటే మనలో ఉండేటువంటి లెథర్జీని అంటే జడత్వాన్ని, బద్ధకాన్ని, యానింగ్స్ అంటే ఆవలింతలు అంటాం కదా, ఈ ఆవలింతలు తీయడం అనేది ఈ ఆవలింతలు తీయడం ద్వారా మనలో ఉండే బద్ధకం మొత్తాన్ని కూడా మానవ శరీరం నుంచి బయటికి పంపించేటువంటి కార్యక్రమం ఇది చేస్తుంది అనమాట. ఇకపోతే నాలుగోది దేవదత్త. దేవదత్త వాయువు చేసే పని ఏంటంటే ముఖ్యంగా మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు సహజంగా జరిగే విధంగా చేస్తుంది. అంటే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇలా చేయగలుగుతున్నాం అంటే కారణం కూడా దేవదత్త వాయువు యొక్క పనే. ఇంకొకటి ముఖ్యంగా ధ్యానం చేసేవాళ్ళు యోగులకి ఇది ఎలా పనిచేస్తూ ఉంటుందంటే పతంజలి యొక్క యోగ సూత్రం ఏంటంటే లాస్ట్ 3 స్టెప్స్ ఉన్నాయి కదా, లాస్ట్ 3 ఫేజెస్, అదే ధారణ, ధ్యాన, సమాధులు. వాటిని త్వరగా కుదిరేటట్టు చేస్తుంది. ఈ వాయువు కనుక మన కంట్రోల్లోకి వస్తే ధారణ, ధ్యాన, సమాధులు చాలా ఫాస్ట్గా త్వరగా వస్తాయన్నమాట. ఆ స్థితుల్ని త్వరగా కలిగినట్టు చేస్తుంది అది. ఇకపోతే ఆఖరిది ధనంజయ వాయువు. ఈ ధనంజయ వాయువు ఈ వ్యానవాయువుకి ఉపవాయువుగా పనిచేస్తుంది. ఈ వ్యానవాయువులోనే ఇది కూడా శరీర వ్యాప్తం. శరీరంలో అన్ని చోట్ల కూడా ఇది పనిచేస్తుంది, అన్ని చోట్ల ఉంటుంది. ఇది చేసే ముఖ్యమైన పని ఏంటంటే మనకేదైనా చిన్న దెబ్బ తగలగానే వీళ్ళు అక్కడికి వెంటనే హీల్ చేయడానికి ట్రై చేస్తుంది. దెబ్బనే కాదు, ఏదైనా సరే శరీరంలో ఏదైనా జరిగింది అంటే దాన్ని హీల్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే మనలో ఈ యొక్క ధనంజయ వాయువు కరెక్ట్గా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా హీలింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అందుకని మనకి ఎప్పుడైనా ఆ దెబ్బ తగిలినప్పుడు ఆ రక్తం బయటకు వచ్చేస్తూ ఉంటే ఆ రక్తాన్ని ఆపి గడ్డగట్టేటట్టు చేస్తుంది అనమాట. అది ఈ ధనంజయ వాయువు పని. ఇంకొక ముఖ్యమైనటువంటి ఇది చేసే పని ఏంటంటే శరీరం అంటే మనం చనిపోయిన తర్వాత కూడా ఈ వాయు పని మిగతా వాయువులన్నీ వెళ్ళిపోగా ఇది మాత్రం మన శరీరంలోనే ఉంటుంది. మన శరీరంలో నుండి ఈ యొక్క బాడీ అంటే ఈ శవం, ఈ డెడ్ బాడీ తేలేటట్టు చేస్తుంది అనమాట. డెడ్ బాడీ తేలడానికి కారణం కూడా ధనంజయ వాయువే. సో ఇవి పంచ ఉపప్రాణముల యొక్క కార్యక్రమాలు. ఇంకా అప్కమింగ్ వీడియోలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.